ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహావా బైబిల్ వర్సెస్ మెమరీ కాంపిటీషన్ 2024. ఇప్పుడు మన మధ్య పరిమళ ఉందండి. పరిమళ తను డిగ్రీ చేసిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. మీరు తనని ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఒక పాప తర్వాత మరలా కన్సీవ్ అయింది. తనను చక్కగా ప్రేయర్ చేయండి. మరి దేవునికి ఇష్టంగా జీవించలాగా తన అవసరాలన్నీ వర్తించలాగానే ప్రార్థనలో గుర్తుపెట్టుకుందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చమ్మా. పరిమళ మీరు స్టార్ట్ చేయొచ్చు. అపని 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునకు పుట్టిన ప్రతివాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. రోమ 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వై మరణమును కనెను. రోమ 6:23 పాపం వలన వచ్చు జీతము మరణము, ఆయన దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము కలుగును. తర్వాత యోహాను 5:59 రక్షింపనేరక ఇనున్నట్లు ఆయన చేతులు కురచకాలేదు, విననేరక ఇనున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి మధ్యగా నుండెను. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోపుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేసేదను. తర్వాత హెబ్రీలు 9:22 మరియు సమస్తము ధర్మశాస్త్రం ప్రకారం సమస్తము దేవుని సమస్త వస్తువులు ఆయన రక్తము చేత శుద్ధింప చేయబడుచున్నాయి. సో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పాను. మత్తయి 28:26 ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు నియమింపబడిన నిబంధన రక్తము. తర్వాత సో యోహాను మొదటి యోహాను 1:9 సో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మార్చెను. రోమ 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను రక్షింపబడుదురు, యేసుక్రీస్తు నామమును ఉచితముగా నిత్య జీవం పొందును, నీతిమంతులను తీర్చబడుదురు. తర్వాత యోహాను 1:12 తను ఎందరూ అంగీకరిందరో వారందరూ అనగా ఆయన నామమునందు విశ్వసించి వారందరికీ దేవుడు వారి పిల్లలు అవుటకు ఆయన అధికారము కలుగజేసేదను. తర్వాత హెబ్రీలు 8:12 సో నేను వారి దోషముల విషయంలో దయ కలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. తర్వాత రోమ 8:1 యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమ 10:10 కాబట్టి నీతి కలిగినట్టు మనుషుడు హృదయములలో విశ్వసించెను, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనెను. తర్వాత మొదటి కొరింథీలు 5:17 కాగా ఎవడైకి యేసుక్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించి ఇదిగో కొత్తవి ఆయను. ఎఫెసీయులు 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడుచున్నారు, ఇది మీ వలన కాదు, ఇది ప్రభువు వలనే, ఇది దేవుని వరమే. తర్వాత రోమ 10:17 వినుట వలన విశ్వాసము కలుగును. సో యేసుక్రీస్తు మాటను గూర్చి చెప్పబడును. నెక్స్ట్ యోహాను 15:25 యోహాను 15:25 దేవుడు యోహాను అందుకు యేసు పునరుత్థానములో జీవమును నేనే, అందుకు యేసు పునరుద్ధాన జీవమును ఆయనను నేనే. సో నా యందు విశ్వసించు ప్రతి వాడిని చనిపోయినను బ్రతికిన ఉన్నవారు తిరిగి ఆయన యందు బ్రతికి చనిపోడు అని చెప్తున్నారండి. తర్వాత యోహాను 14:4 సో నేనే మార్గమును జీవమును సత్యమును, సో నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు
పోలేరు. తర్వాత మత్తయి 28, 19, 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా తెలియజేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్టిసం ఇచ్చుచు, మీరు అదే బాప్టిసం ఇచ్చినప్పుడు మీరు ఎలాగో ఆజ్ఞ ఇచ్చినో ఆ ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకొనవలనని నడుచుకొనుటకు చెప్పుడి. ఆయన సదాకాలము యుగయుగములు మీతో ఉండునని చెప్పెను. తర్వాత నిర్గమాకాండం 3:14. అందుకు దేవుడు నేనే అనువాడును ఉన్నవాడునే ఉన్నానని మోషేతో చెప్పెను. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. తర్వాత రోమ 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమయు క్షయమగు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు చతుస్పదాం ప్రతి స్వరూపంగా మార్చబడను. నెక్స్ట్ మొదటి తిమోతి 1:17. సకల యుగములలో రానేయున్న అద్వితీయుడు అక్షయుడు అదృశ్యుడైన దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగును గాక. నెక్స్ట్ మొదటి తిమోతి 6:16. సమీపరాని తేజస్సుతో వహించుచు ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. సో మనుషులలో ఎవరను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. సో ఇది మహిమయు శాశ్వతమైన ప్రభావమును కలుగును గాక. నెక్స్ట్ మీ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా ఆయన తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపిన సత్యవంతుని సత్య స్వరూపి అయిన తండ్రి ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను 15:26. నెక్స్ట్ రోమ 11:33. ఆహా, దేవుని జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరమైనవి, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. నెక్స్ట్ మొదటి కొలస్సీలు 1 నుంచి 5 ఉంటది. సో ఆయన సార్ ఆయన అదృశ్య స్వరూపం సార్ 15-17. 15-17. ఆయన అదృశ్య స్వరూపే సృష్టికర్త అయిన ఆది సంభూతుడై ఉన్నాడు. సో ఆయన యాలి అనగా ఆకాశమందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను అధికారులైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను సో సర్వము ఆయన యందు సృష్టింపబడి ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సర్వమునకు ఆయన ఆధారభూతుడు. తర్వాత మొదటి యోహాను 5:20. సో మనము తండ్రి యొక్క కుమారుడని యేసుక్రీస్తునందు ఉన్నవాడు సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. తర్వాత గలతీయులు 5:22. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, దయాళత్వము, దీర్ఘశాంతము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము. సో నెక్స్ట్ మొదటి తిమోతి 6:11. సో దైవజనుడా, వీటన్నిటిని విసర్జించుడి. భక్తిని, నీతిని, ఓర్పును, ప్రేమను, నెక్స్ట్ విశ్వాసమును ఎందు పొందుకొనుటకు ప్రయాసపడుడి. నెక్స్ట్ మొదటి తిమోతి 6:36. మొదటి తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంతో లాభదాయకమైనది, ఎంతో గొప్ప లాభదాయకమైనది. నెక్స్ట్ లోక 6:31. సో మీరు దేవుని యందు మీరు ఎలాగూ చేయాలనుకుందరో వారికి అలాగూ చేయుదురి. నెక్స్ట్ మత్తయి
31 నుంచి 33 వరకు. కాబట్టి మీరు ఏమి తిందురో, ఏమి తాగుదురో, ఏమి ధరించుకుందురో వాటి గురించి చింతించుకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. సో మీకు ఏమి కావాలో మీ పరలోకమందున్న ప్రభువుకి సమస్తము తెలుసును. సో మొదటగా మీరు దేవుని మార్గమును, నీతిని, జీవమును వెదుకుడి. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నెక్స్ట్ పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడితిరి. సో దేవుడు మీ కొరకు బాధపడుతున్నారు. సో ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచి ఉన్నారు. తర్వాత మత్తయి 28:27 నుంచి 31 వరకు ఉంటుంది. నెక్స్ట్ అదే దేవుని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ఆయనను అదే ప్రభువుని ప్రేమించుడి. ముఖ్యమైనది దేవుడిచ్చిన ఆజ్ఞలలో మొదటిది. మీరు ఎలాగో అదే నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమింపవాలని ఇది 2వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలన్నిటిని ధర్మశాస్త్రం అన్నిటిలోని తర్వాత ప్రవక్తలకు తెలియజేయడని చెప్పెను. నెక్స్ట్ యోహాను 15:25 నేను ద్రాక్షవల్లిని, మీరు తీగను. నా యందు ఎవడైనను విశ్వసించిన ఎడల, నేను ఎవడైనను ఉన్న ఎడల వాళ్ళు బహుగా దీవింపబడుదురు. నా నుండి వేరే వారికి ఏమి కలగదు అని చెప్తున్నారు. నెక్స్ట్ యాకోబు 1:2-3 సరే, యాకోబు 1:2 సహోదరులారా, విశ్వాసము వలన అదే మీ విశ్వాసమును బట్టి కలుగు ఓర్పు పరీక్ష. సో వీటిని ఓర్పుతో ఉన్నప్పుడు, సో మీకు నానా విధములైన శోధనలు కలిగినప్పుడు వాటన్నిటిని మీరు మహానందమని ఎంచుకోమన్నారు. నెక్స్ట్ గలతీయులు 6:9 మీరు మేలు చేయుటకై ఇసుకునందక అలాగున మేలు చేసిన ఎడల సో కొంతకాలమందు పంట కోత కోయును. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి ఉంటుంది అంకుల్ 64 నుంచి. అదేంటంటే ఎఫ్ఎస్సీలు 1:3 ఉంటది. సో పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మము. అండ్ మీ తల్లిదండ్రులను సన్మానింపిన ఎడల ఇది మీ దీర్ఘశాంతుడు అవుదురు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలలో మొదటిది. నెక్స్ట్ కొలస్సీలు 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి. కొలస్సీలు 3:19 భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, నిష్ఠూరపరచుకుడి. నెక్స్ట్ కొలస్సీలు 3:21 తండ్రులారా మీ పిల్లలకు మనసు కృంగినట్లుగా వారికి కోపము తెప్పింపకుడి. నెక్స్ట్ ఏంటంటే మత్తయి 30:31 అందము మోసకరము సౌందర్యము సౌందర్యము వ్యర్థము. సో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రైజ్ లార్డ్. ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా చెప్పావు అమ్మా. సో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఆపావు. సో నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుడు మిమ్మల్ని కొనియాడతాడు ఖచ్చితంగా అమ్మా. చాలా బాగా చెప్పావమ్మా. నీ ప్రయత్నం చాలా గొప్పది, చాలా బాగా చెప్పావు. నువ్వు దీన్ని బట్టి నువ్వు కొంత వాడుక భాష వాడావు కాబట్టి నువ్వు చిన్న చిన్న మెసేజ్ కూడా ఇవ్వగలవు. నాకు అర్థమైంది. అంటే నువ్వు చక్కగా సువార్త చెప్పగలవు. నువ్వు చక్కగా దేవుడు ఇలా చేయమంటున్నాడు అని చెప్తున్నావు కదా. వెరీ గుడ్, వెరీ నైస్ అమ్మా. చాలా బాగా చెప్పావు అమ్మ తల్లి. ప్రైజ్ లార్డ్. ఎవరన్నా చెప్తారండి? గ్లోరీ గారు జాయిన్ అయ్యారండి? ఇంకా లేదమ్మా, లేదు. ఒక గ్లోరీ గారు చెప్తారు, ఒక 10 నిమిషాలు వినండి. మీరు తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, లీవ్ అవ్వచ్చు. మీకు గిఫ్ట్ నేను తర్వాత మీ గిఫ్ట్ మీకు తర్వాత పంపిస్తానమ్మా. ఎక్కడ? అనకాపల్లి దగ్గర ఏ ఊరు? అనకాపల్లి మరి వెంకుపాలెం విలేజ్ అంకుల్. అది మీకు అడ్రస్ పంపిస్తాను. అడ్రస్ పంపించమ్మా, అడ్రస్ పంపించండి. మీకు అది గిఫ్ట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మా. సరే మరి. ఓకే.